హలో ఫ్రెండ్స్, ఈ రాఖీ పండగకి అందరూ రెడీగా ఉన్నారా? మీ అన్నిల దగ్గర మార్కులు కొట్టేయడానికి కామెంట్ చేయండి. మార్కులు అంటే మీకు తెలుసు కదా, డబ్బులు. మన సిస్టర్స్ అందరికి మెయిన్ ఇంపార్టెంట్ కదా రక్షాబంధన్ కి. అలాంటి మన రాఖీ పండగ కోసం ఇప్పటి నుంచే ప్రయత్నాలు మొదలెట్టేయాలి. మరి ఇంకా నా తరపున ఒక 3 రకాల బూర్లు రెసిపీ అయితే మీకు చూపించబోతున్నాను. అది కూడా మా ఓన్ స్టైల్, మా అమ్మ స్టైల్లో ఈ బూర్లు రెసిపీలన్నీ. 3 రకాల బూర్లలో ఫస్ట్ హల్వా బూర్లు. దానికోసం ఫస్ట్ హల్వా ప్రిపేర్ చేసేసింది, ఎందుకంటే ఇది గాలికి గట్టిపడాలి కాబట్టి. హల్వా బూర్లు ఎలా చేయాలో మనందరికీ తెలుసు. అలాగే మన ఛానల్లో వీడియో కూడా ఉంది, కావాలంటే చూసేయండి. హల్వా అయిపోయాక లాస్ట్ లో జీడిపప్పులు యాడ్ చేసేసింది. నెయ్యి కూడా వేద్దాం అనుకుంది కానీ మా అన్నయ్యలో నెయ్యి వేస్తే తినరు. మెయిన్ గా మా చిన్నాన్నకి మా అమ్మకి హల్వా బూర్లు అంటే చాలా ఇష్టం కాబట్టి వాడి కోసం నెయ్యి వేయలేదు. ఇంకా రెండోది పప్పు బూర్లు నా కోసం. మినిమం శనగపప్పుని 4 గంటలు నానబెట్టింది అమ్మ. తర్వాత కుక్కర్ లో పెట్టేసింది. పప్పు గుత్తితో బాగా మెదుపుకుని మెత్తగా బెల్లం కలిపి పొయ్యి మీద పెట్టేయాలి. బెల్లం పప్పు కలిసి కొంచెం దగ్గరగా వచ్చాక 2 స్పూన్ల కొబ్బరి తురుము యాడ్ చేసుకుందమ్మా. ఈ కొబ్బరి తురుము వేయడం వల్ల టేస్ట్ అయితే బాగా వచ్చింది. ఇంకా పప్పులోకి లాస్ట్ లో కొబ్బరి తురుము నెయ్యి వేసి బాగా దగ్గర పెట్టాక దించేసుకోవాలి. ఇంకా 3వ బూర్లు ఏంటంటే కొబ్బరి నౌజు బూర్లు. ఇవి ఎంతమందికి తెలుసు, ఎంతమంది తింటారో కామెంట్ చేయండి. స్టవ్ మీద ఒక పెద్ద ప్యాన్ పెట్టుకుని అందులో ఒక కప్పు బెల్లం వేసేయాలి, తురుముకున్నది. బెల్లం ముందే తురుము పెట్టుకున్నాం కాబట్టి ఈజీగా అయిపోయింది. బెల్లం బాగా ముదురుపాకం రావాలి. బూర్లు అంటే చాలు మా అమ్మ తన చిన్నప్పటి జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోద్ది. అలా చెప్తూ ఉంటే నేను మా అమ్మని బాగా ఏడిపించేశాను. బెల్లం బాగా కరిగి తీగపాకం పట్టిన తర్వాత అందులో కొబ్బరి తురుము వేసేయాలి. మా అమ్మకి ఎందుకో కొబ్బరి అంటే చాలా పిచ్చండి. ఏ స్వీట్స్ అయినా అందులో కొబ్బరి ఉండాల్సిందే, కూరల్లో కూడా. కొబ్బరి పాకం బాగా దగ్గర పడి జిగురుగా అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేయాలి. నేను ఉదయం కొబ్బరికాయలు కొట్టి మిక్సీలో పట్టేశాను. అలా చేయడం వల్ల సరిగ్గా నలగపోవడం వల్ల చిన్న ముక్కలు ఉండిపోయినాయి. ఒకవేళ మీరు కొబ్బరి నుంచి బూరెలు చేసుకోవాలనుకుంటే తురుము తీసుకోవడం మంచిది. ఇక 3 స్టఫింగ్లు గాలికి ఆరబెట్టేసిందమ్మ. నా చిన్నప్పుడు మా అమ్మ నన్ను మా అన్నీల్ని తీసుకుని మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మా అమ్మమ్మ బోల్డ్ వంటకాలు ఉండేదంటే, గజ్జికాయలని, అరిసెలని, బూర్లని. ఆ స్టోరీలన్నీ చెప్తుంది, ఏమేమి వండింది, ఎలా వండింది, ఎన్ని తిప్పలు పడింది అని. మన అమ్మమ్మలో పెద్దవాళ్ళు అంటేనే అంత కదా, ఎప్పుడెప్పుడు ఏం వండుదామా, కుక్కుదామా, లావు చేద్దామని చూస్తారు. ఫస్ట్ కొబ్బరి నూజుని ఉండల కింద చేసుకుని నేను చూపించిన విధంగా ఒక గరిటెతో పిండిలో ఇలా తీసుకుని వేసేయడమే బూరు. 1 సంవత్సరం క్రితం నుంచే మా అమ్మ ఈ పద్ధతిలో బూర్లు వేసేది. అప్పుడు నేను అంతగా పట్టించుకోలేదు, యూట్యూబ్ నా చేతికి రాలేదు కాబట్టి మీకు చూపించలేదు. ఇప్పుడు యూట్యూబ్ నా చేతికి వచ్చింది కాబట్టి మా అమ్మ టెక్నిక్ మీకు చూపించేస్తున్నాను. ఇలా గరిటెతో వేయడం వల్ల చాలా రౌండ్ గా, ఈజీగా, ఫ్లఫీగా వచ్చేస్తాయి బూర్లు. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుని టిష్యూ పేపర్ లోకి తీసేసుకోవడమే. నెక్స్ట్ హల్వా బూర్లు మా అన్నీళ్ళిద్దరి కోసం. మా అన్నీలతో పాటు మా అమ్మకు కూడా వంట చాలా ఇష్టం. మా పెద్దన్ని అయితే డ్యూటీ నుండి రాగానే అన్నం కూడా తినకుండా 4 బూర్లు కుక్కాడు. ఇవి కూడా ఫస్ట్ బూర్లు వేసుకున్నట్టే గరిటలోకి పిండి తీసేసుకుని వేసేసుకోవడమే, ఈజీగా అయిపోయినాయి. ఈ హల్వా బూర్లు తినగానే సాగర్ అని ఇవి పంచదారతో చేశారా బెల్లంతో చేశారా అని అడిగాడు. ఇంకా రాఖీ ఉంది, మనం కోపడకుండా సైలెంట్ గా పంచదారతో చేసామన్నయ్యో అని జవాబిచ్చాను. అంతే మరి, రాఖీ టైంలో ఎవరో కోపడకూడదు, ఏం చెప్పినా ఓకే అనాలి. నెక్స్ట్ పప్పు బూర్లు. ఇవి నా ఫేవరెట్ బూర్లు. ఇవి కూడా ఇంతకు ముందు చేసినట్టుగానే ఈజీ ప్రాసెస్ లో చేసేసిందమ్మా. మీకైతే ఈ 3 ఏ రకం బూర్లు అంటే చాలా ఇష్టం కామెంట్ చేయడం మర్చిపోకండి. అన్నట్టు మర్చిపోయినండో, ఈ రాఖీ పండగకి మా అమ్మమ్మ కూడా మా ఇంటికి జాయిన్ అయిపోబోతుంది. మా పెద్దన్నని ఈ రాఖీకి బుట్టలో పడేయడం చాలా ఈజీ, మా చిన్నని పడేయడం చాలా కష్టం. మొత్తం బూర్లన్నీ సింపుల్ గా ఇలా ప్రిపేర్ చేసేసిందమ్మా. ఇక వీటిలో ఏ బూరు ఏదో అని ఎత్తుక్కోవాలి. ఇక మేము వీడియో గానీ మీకు నచ్చిందంటే ఒక్క లైక్ చేసి ప్లీజ్ ముందుకు పంపించండి మన వీడియోని. థ్యాంక్ యూ సో మచ్.